తిరుపతి కల్తీ నెయ్యి ఘటన అందరినీ కలిచివేసిందన్నారు హీరో సుమన్. కల్తీ నెయ్యి వాస్తవమైతే చాలా సీరియస్ గా తీసుకోవాలన్నారు. కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ తో సరిపెట్టకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని, లేదంటే ప్రత్యేక అధికారులను నియమించి కల్తీపై నిజాలు తేల్చాలన్నారు సుమన్. ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అన్నీ అలా ఉన్నాయా కాదా అనేది ప్రోబ్ పెట్టాలి. చాలా అంటే దీనికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ టీంతో ఇది చెయ్యాలి. బట్ నేను ఏమంటున్నానంటే ఇది ఒకవేళ నిజం కల్తీ జరిగింది, కల్తీ చేసిన మట్టుకి చాలా తప్పు అండి. ఇది ఎవరైతే ఆ సమయంలో ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు అఫీషియల్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది. ఏది మాకు తెలియకుండా జరిగింది, మాకు తెలియదు అది చెప్తే అది ఎక్స్క్యూజెబుల్. ఎందుకంటే చాలా మందికి పదవులు ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు, మిమ్మల్ని చూసుకోమని చెప్పి ఇచ్చారు. ఒక దేవస్థానం పదవి అంటే మామూలు కాదు. అంత ఇచ్చిన అంత పవిత్రమైన ఒక గుడిలో మాకు తెలియకుండా జరిగిందంటే దట్ మీన్స్ యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్.